నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో గత వారం రోజులుగా తాండూరు పట్టణంలో నీటి సమస్య విషయమై ఖాళీ బిందెలతో తాండూరు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డికి మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ 23వ వార్డు అంతారం కిరణ్ కుమార్, 33వ వార్డు శ్రీకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దోమకృష్ణ, జిదిగిరి ప్రకాష్, కార్యదర్శి కృష్ణా పటేల్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి. నీటి సమస్యలు వెంటనే అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఖాళీ బిందెలతోటి తాండూరు బీజేపీ పట్టణ శాఖ ముగ్గురం కౌన్సిలర్లం కూడా రావడం జరిగింది. ముఖ్య కారణం గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని చెప్తున్నారు. మంచిదే. అప్పుడు బీఆర్ఎస్ పాలన అయినా ఇప్పుడు కాంగ్రెస్ పాలన మేము అడిగేది ఒక్కటే. నిన్న కూడా నేను ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్పించి వచ్చిన. దాంట్లో ఏముందంటే తాండూరుకి జీవనది కాకినాడ నది. మన కాకినాడ నదిలో 3 పంప్ హౌస్లు ఉన్నాయి. మన మిషన్ భగీరథ రాకన్నా ముందు తాండూరుకి మంచినీళ్ళు తాగలేమో మనం. కాబట్టి మనము మిషన్ భగీరథ అది ఎక్కడనో బంద్ అయితే మనం ఇక్కడ సఫర్ కావడం ఎందుకు? మనకు పక్కకే సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా నెంకినట్టు మనకు అవసరం లేదు. మన కాకినాడ నదిలో మనకు పంప్ హౌస్లు ఉన్నాయి. రిపేర్ చేసుకుంటే మనమే వేరే ఊర్లకు నీళ్ళు ఇచ్చేటట్లు ఉన్నంత కెపాసిటీ ఉంది మన దగ్గర. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారినైనా, మున్సిపల్ చైర్మన్ గారినైనా, కమిషనర్ గారినైనా, డిఈ గారినైనా అందరినీ, పండుగలు వస్తున్నాయి. ఉగాది పండుగ, రంజాన్ పండుగ. బీజేపీ పార్టీ ఎవరిని కూడా వ్యతిరేకంగా కాదు. ప్రజల పక్షాన ఉండే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. మేము స్వపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడే పార్టీ బీజేపీ పార్టీ. నీటి సమస్య ఈరోజు ఒక్క ట్యాంకరు తాండూరు మొత్తం ఏం సరిపోతుంది చెప్పండి? ప్రజలు చాలా స్నానాలు చేయలేక 2 రోజులు 3 రోజులు బాత్రూంలు అసలు వాళ్ళు చెప్పుకోలేక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ అయితే మిషన్ భగీరథ, లేకుంటే పంప్ హౌస్లను సెట్ చేసి తాండూరు ప్రజలకు అందరికీ పండగ లోపల ఈరోజు చూస్తాము, రేపు చూస్తాము. మేము ఈరోజు 4-5 వచ్చినాము. రేపటి ఎల్లుండి ఇక్కడ రాలేదు అంటే తాండూరు ప్రజలంతా కూడా ఖాళీ బిందెలతోటి ఆడవాళ్ళు కూడా బయటికి తేలితే తాండూరు మున్సిపాలిటీ గేరా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మంచినీటి సదుపాయాన్ని పునరుద్ధరించి నీటిని ప్రజలకు వార్డుల వైజ్గా ఎట్లా వదులుతారో అది కూడా ఒక టైమింగ్ లేకుండా పోతుంది. కాబట్టి టైమింగ్ ప్రకారం చేయాలని, అదేవిధంగా ఉగాది రంజాన్ పండుగ ఉంది కాబట్టి ప్రజలకు నీటి సమస్య రాకుండా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి మేము వచ్చాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు తాండూరులో ముఖ్యంగా ప్రజలు వేసవికాలం సమీపిస్తున్నా కూడా మరి నీటి కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి మొన్ననే జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కూడా మా నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లం అందరం కూడా మొట్టమొదట నీటి కష్టాలు అందరూ కూడా కౌన్సిలర్లు చెప్పుకున్నా కూడా మరి ఇప్పటికి కూడా మరి ఇక్కడున్న చైర్పర్సన్ కానీ, మరి కమిషనర్ కానీ మరి యుద్ధ ప్రాతిపదికనగా వెంటనే నీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా కూడా మరి ఈరోజు నీటి సమస్య తాండూరులో తీవ్రంగా ఉంది. మరి ఎమ్మెల్యే సార్ గారు కూడా మరి అసెంబ్లీలో చర్చించడం జరిగింది. మరి కాకినాడ నది నీరు కూడా ప్రతి వార్డుకు కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా వెంటనే తీసుకొస్తే పరిష్కారం వెంటనే నీటి పరిష్కారం అనేది తొలగిపోతుంది. మరి మిషన్ భగీరథ వాటరు ఎక్కడ కూడా రోడ్డు మరమ్మతులు జరిగినా కూడా పరిగి, కొడంగల్, వికారాబాద్ మన జిల్లాలో కాకుండా పైనుండి వచ్చేసరికి కూడా ఎక్కడ నీటి మరమ్మతులు పైపులు రోడ్డు పనులు జరిగినప్పుడు మరి ఆ పైపులు పగలడం ద్వారా తాండూరులో నీటి కొరత అనేది ఆ పైప్ లైన్ రిపేర్ అవ్వడానికి కూడా దాదాపు 4 నుండి 5 రోజులు, ఒక వారం పక్షాన పడుతుంది. కాబట్టి మరి ఇక్కడనే ఉన్న కాకినాడ నది నీరును వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు కానీ, అధికారులను వెంటనే మనం అందరం కూడా కలిసి వెంటనే తీసుకొచ్చినట్లయితే తాండూరు ప్రజలకు నీటి కష్టాలతో తొలగించగలుగుతామని నా యొక్క కోరిక, విన్నపం. కేవలం బిందెలతో మాత్రమే వచ్చాము. మరి రేపటి వరకు ఇంకో 2 రోజుల్లో మళ్ళీ నీటి సరఫరా అనేది జరగకపోతే వార్డు ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని ఈరోజు
తాండూరు పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. వార్డు నంబర్ 33 వడేరు గల్లీ, ఏరూరు వార్డు మరియు మఠం గల్లీ నీటి సమస్యలు ఉన్నందుకు గల్లీ నుంచి నాకు ఫోన్ కాల్స్ రావడం జరుగుతున్నది. ఇక్కడ మనం ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, కొద్దిగా బోరింగ్ రిపేర్స్, అవి కూడా వారం నుంచి నేను ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాను. నాకేం రెస్పాన్స్ రావడం లేదు. అలాగే 5-6 రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ కూడా షార్టేజ్ ఉండడంతో ఇబ్బందికి లోనవుతున్నారు ప్రజలు. వాళ్ళ సమస్యల కోసమని ఈరోజు మేము చైర్పర్సన్కి మరియు కమిషనర్ సార్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇదొక బీజేపీ పట్టణ శాఖ నుంచి ఇవ్వడానికి వచ్చాము. దయచేసి ఈ వారం లోపల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. లేకపోతే మేము దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిస్తున్నాము. భారత్ మాతకి జై. దాన్ని సాధించుకుందాము. తాండూరుకి ఏంటంటే ఓన్లీ మిషన్ భగీరథ కాకుండా మన పంప్ హౌస్లో నుంచి మనకు నీళ్ళు వస్తాయి కదా, అది మనకు ఆల్టర్నేటివ్ ఉంటుంది కాబట్టి దాని మీద పాతాండూరు వస్తుంది కదా సార్ కాకినాడ నుంచి. మనకే ఒకటే మనం ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా మున్సిపాలిటీ ద్వారా ఆడ పెట్టి ఉంటే పైపులు వలగకుంటే సార్ వాళ్ళు ఒక నిమిషం మీ వైఫల్యం వల్లనే ఈరోజు ఆడ పనులు ఆగిపోయినాయి. వాళ్ళు వలగొట్టిండ్రు, దాన్ని ప్యాక్ చేయలేరు. ఇది ఇప్పటి సమస్య కాదు, మేడం వచ్చిన కాదు, 3 ఏళ్ళ నుంచి. తాండూరు పట్టణంలో ఏదైతే రిపేర్ల కారణంగా నీరు బంద్ కావడం జరిగింది, అలాంటి వార్డుల లోపల మేము ఈరోజు మార్నింగ్ నుంచి మా మున్సిపల్ ట్యాంకర్తో పాటు 2 ట్యాంకర్లు అడిషనల్గా 2 ట్యాంకర్లు రెంట్ తీసుకొని మేము నీటి సరఫరా తాండూరు పట్టణంలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కౌన్సిలర్ ఎవరైతే కౌన్సిలర్లు ఫోన్ చేసి మాకు నీరు కావాలన్నా వాళ్ళకి వెంటనే మా వార్డ్ ఆఫీసరు జవాన్తో పాటు వెళ్ళి వాళ్ళకు నీరు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకెక్కడైనా నీటి ఇబ్బంది ఉంటే వెంటనే మా డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, కమిషనర్ గారికి తెలియజేస్తే వెంటనే మేము ట్యాంకు ద్వారా సప్లై చేస్తామని. ఎందుకంటే కొంచెం రిపేర్ల కారణంగా నీరు బంద్ కావడం జరిగింది, వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ట్యాంకర్లు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే విన్నవించుకుంటున్నాము. ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్న నీరు మేమైతే సప్లై చేస్తాం, తప్పకుండా అందరికీ తాండూరు ప్రజలు మనలే కాబట్టి అందరికీ సప్లై చేస్తామని విన్నవించుకుంటున్నాం. తాండూరుకు మెయిన్ సమస్య వాటర్ కదా, ఈ ఆగిపోవడానికి కారణమైంది పైప్ లైన్ రిపేర్ కావడం వల్ల ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో ఆ డ్యామేజ్ అయిన పైప్ లైన్ రిపేర్ చేయిస్తున్నాం. దానివల్లనే నీరు ఆగిపోవడం జరిగింది. రేపు సాయంత్రం లోపల మనకు తాండూరుకి నీరు అందిస్తాం.